నలుగురికి అన్నం పెట్టే వారి చేతులు నడిబీధిలో పనికోసం చేయి చాచి అడిగే దుస్థితి. పచ్చటి పంట పొలాల మధ్య తచ్చాడాల్సిన జనం పొరుగు రాష్ట్రంలో కూలీలుగా దర్శనమిస్తున్న దౌర్భాగ్యం. కూలీ దొరికితేనే కడుపు నిండేది, లేకుంటే నీళ్లే పరమాన్నం. మురుగు కాల్వల చెంతే నిద్ర. అనంతపురం జిల్లాలో కరువు కాటుతో ఉపాధి కోసం పొట్టచేత పట్టుకొని పరాయి రాష్ట్రాలకు వెళ్లిన రైతులు, వ్యవసాయ కూలీలను పలకరించిన ఈటీవీ ఆంధ్రప్రదేశ్కి కన్నీటి వ్యథలే సాక్షాత్కరించాయి. అనంతపురం జిల్లా కరువు కష్టాలు ఈనాటివి కావు. సరైన వానలు లేక, పంటలు పండక ఏటేటా జనం వలసబాట పడుతూనే ఉన్నారు. కన్నోళ్లను, కన్న బిడ్డలను వదిలి పొరుగు రాష్ట్రాల్లో బతుకు పోరాటం చేస్తున్నారు. నా అన్నవాళ్ల కోసం నానా యాతనా పడుతున్నారు. ఒకరూ ఇద్దరూ కాదు, ఇప్పటివరకు 2 లక్షల మంది పొట్ట చేత పట్టుకుని వలసపోయినట్లు అంచనా. వలస రైతులు, రైతు కూలీల కష్టాల పరిశీలనకు ఈటీవీ ఆంధ్రప్రదేశ్ బృందం 2000 కిలోమీటర్లు ప్రయాణించి కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని వలస కూలీల వెతలు తెలుసుకునే ప్రయత్నం చేసింది. పంట పోయి ఇంటికాడ దొరక కూలి పనికి వచ్చిన పొలం ఎండిపోయింది. 3 ఎకరాల పొలం శనికాయ ఎండిపోయింది. బోర్ లేక నీళ్ళు లేక ఉన్నాయి. వెళ్ళి 700 అట్టిస్తారు. దాంట్లో 200 ఖర్చు పోయినా 500 మిగులుతుంది. ఉన్నాయి సార్, ఉపాధి లేము. నెలకు కూడా ఒక బిల్లు రాదు, బెరబెర ఇవ్వటం లేదు. నీళ్లు లేవు, తాగే ఊర్లోనే నీళ్లు లేవు సార్. ఇంకా బతుకు తరివేంది, ఇంకేం చేసేది చెప్పు. పంట పొలాల్లో జానపదాలు పాడే గ్రామీణ మహిళలు మురుగు కాల్వలు శుభ్రం చేస్తాం, కూలిపని ఇవ్వండంటూ ప్రాధేయపడుతున్నారు. బతుకే భారమైన వేళ చదువులకు ఫీజులు కట్టమని తల్లిదండ్రులను అడగలేక చాలామంది పిల్లలు తాపీ పనిచేస్తున్నారు. ఎవ్వరిని కదిలించినా ఒకటే ఆవేదన. కరువు కాటేసింది, అప్పు తీర్చేందుకు వలస తప్ప గత్యంతరం లేదన్న కన్నీటి స్వరాలే కేరళ వీధుల్లో వినిపించాయి. 17 ఏళ్ళ పైన అవుతుంది నుంచి ఇప్పుడు వస్తాంటే పోతాంటాను. ఏ పని సరే, హెల్పర్ పని దగ్గర నుంచే పోయి తినలేం, బతకలేం. మేము ఆటికి పోయినా పని కూలి తక్కువ ఇస్తారు. ఆంధ్రాలో భార్య పిల్లలు అంటే ఇంక వాళ్ళు పోయినారని కొట్టుకోవాలా, ఇంక వాళ్ళకి సాకోవాలంటే ఇంక ఇక్కడ రాని తప్పదు కదా. ఎందుకు వచ్చినా సార్, పని లేక అక్కడ పని లేక కదా వచ్చేది. కరువు పనులు పెడితే వారానికి 2 వారానికి డబ్బులు ఇస్తారు, లేనిది ఏం చేస్తారు. అందుకోసం కేరళ కన్నా పోయి సంపాదించుకుని బిడ్డలు సాకుందామని వచ్చిన. 700 కూలి ఇస్తారు సార్. మగవాళ్ళకి 750 ఇస్తారు, ఆడవాళ్ళకి 700 ఇస్తారు. ఇక్కడ ఏం పనులు లేవు. రైతులు పనికి పోతే 50 రూపాయలు ఇస్తారు. 50 రూపాయలు ఏం తిని బతికేది మేము. అందుకోసం ఇక్కడ వచ్చేసి సంపాదించుకొని పోతాం. ఇక్కడ నెల దాకా సంపాదించుకొని ఇంటికాడ పోయి బిడ్డలకు అందరికి సంపాదించుకొని బాగా తిందామని పోతాను. వర్షాలు బాగా కురుస్తాయన్న గతేడాది అంచనాలు తప్పాయి. వలస వెళ్లిన వారు తిరిగొచ్చి అప్పులు చేసి సాగు చేసినా నిరాశే మిగిలింది. మళ్లీ వలసబాట తప్పలేదు. జిల్లాలోని పుట్టపర్తి, కదిరి, ధర్మవరం, పెనుకొండ నియోజకవర్గాల నుంచి రోజూ వేల సంఖ్యలో రైతులు, వ్యవసాయ కూలీలు ఇతర రాష్ట్రాల దారి పడుతున్నారు. పొరుగు రాష్ట్రంలో ఏ పని ఉన్నా చేస్తున్నారు. 4 రాళ్లు వెనకేసుకునేందుకు, బండరాళ్లు మోసేందుకు వెనకాడటం లేదు. ఇక తలదాచుకునే జాగా దొరక్క చాలామంది రాత్రివేళ రహదారులకు ఇరువైపులా పడుకుంటున్నారు. మేము బతకలేక, కూలి లేక ఇక్కడ వచ్చినాము. కరువు పని పెట్టినారు, కరువు పని లెక్కలేలే, బిల్లులు పడలేదంటారు. బతామా బతుకుతామా మాగసాటి మేము పడతాం సార్. ఇక్కడ మేము బిడ్డలు ఇడిచిపెట్టి, పాపలు ఇడిచిపెట్టి ఈ రకంగా వచ్చి బతుకుంటున్నాము. అక్కడ వాళ్ళు ఇచ్చి వాళ్ళు చేసిట్టే మాకు ఏమిటికొచ్చు బాధలు ఉండే, ఎవరు చెప్పుకున్నాము. పోలీసు వాళ్ళు పట్టుకుంటారు, లోపల వేస్తారు. మళ్ళీ అన్ని తెచ్చుకోవాలా, ఆధార్ కార్డులు తెచ్చుకోవాలా, బుక్కులు తెచ్చుకోవాలా. మేము అన్ని పనులు పెట్టి మీరు ఎందుకు వచ్చినారంట. ఏం పనులు పెట్టినారు, ఏది ఉన్నది. ఆ కాలువలు వస్తే ఏమన్నా బతకచ్చు అంతే. అక్కడ వాన్ లేదు, బతుకుంటా ఉన్నాం. ఇక్కడ వచ్చి అక్కడనే చేసుకుంటాం స్వామి. మేము ఇంత దూరం రావాలని మాకేం అవసరము? అదే 300, 400 కూలి దొరికితే ఇంత దూరం ఎందుకు వస్తాం? మేము రాము. దేశానికి రావాలని మాకేం కర్మ? అదే కూలి దొరికితే అక్కడనే బతుకుంటాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరువు జిల్లాల్లో ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పనులు వలస వెళ్లే వారిని నిలువరించలేకపోతున్నాయి. ప్రభుత్వం చెబుతున్నది ఒకటైతే క్షేత్రస్థాయిలో అధికారుల నిర్వాకం వేరుగా ఉంటోంది. పని చేసిన వారికి నెలల తరబడి కూలీ సొమ్ము చెల్లించడం లేదు. క్షేత్రస్థాయి సిబ్బంది అవినీతి పెచ్చుమీరిపోతోంది. కమిషన్లు తీసుకుంటూ, దొంగ లెక్కలు రాస్తూ కరువుతో అల్లాడుతున్న అనంత రైతుల కష్టాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో పొరుగు రాష్ట్రాల్లో రోజుకు 700 రూపాయల వరకు కూలీ ఇస్తున్నారనేసరికి మరో మాట లేకుండా జిల్లావాసులు రాష్ట్రం దాటుతున్నారు. ఒక్కో రోజు పని దొరక్కపోయినా విధిలేని పరిస్థితుల్లో అప్పులు తీర్చుకోవాలనే లక్ష్యంతో పస్తులతో జీవనం సాగిస్తున్నారు.
కేరళలో వలస జీవుల పరిస్థితులను పరిశీలించిన సిపిఐ నేతలు అనంత రైతుల దుర్భర జీవితాన్ని వివరించారు. పని దొరికితేనేమో 500-600 వస్తూ ఉంది. పని దొరకడం లేదు. నెలలో 10-12 రోజులు తప్ప మిగతా రోజుల్లో పని దొరకడం లేదు. పని దొరకనందు వాళ్ళంతా ఏం చేస్తూ ఉన్నారు, శివాలయంలో పోయి ఫ్రీ ఫుడ్ తింటూ ఉన్నారు. కాబట్టి ఎంతో భూములు ఉన్న వాళ్ళు కూడా ఇవాళ ఏమాత్రం కూడా దిక్కులేని పరిస్థితుల్లో, అక్కడ ఏమాత్రం కూడా ఉపాధి దొరకని పరిస్థితుల్లో ఇక్కడ వచ్చి వాళ్ళ పేమెంట్స్ పైన బతుకుతూ ఉన్నారు. సులభ్ కాంప్లెక్స్ పక్కన సంసారాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించాలి, అసలు ఆపాలి, రైతులను ఆదుకోవాలి. ఏటికేడు విజృంభిస్తున్న కరువుతో వలసలు వెళ్లే కుటుంబాల సంఖ్య పెరుగుతుందే తప్ప తిరిగి గ్రామాలకు వెళ్లాలనుకునేవారు 3 రాష్ట్రాల్లో ఒక్కరూ కనిపించడం లేదు. అనంతను పారిశ్రామికంగా అభివృద్ధి చేసే ప్రణాళికతో అడుగులేస్తున్న ప్రభుత్వ చర్యలతోనైనా సొంత జిల్లాల్లో ఉపాధి దొరుకుతుందని వలస రైతులు ఆశగా చూస్తున్నారు. వలస కూలీలను ఎవరిని కదిలించినా కన్నీళ్లతో కష్టాలు వెలుబుచ్చుతున్నారు. పొట్ట చేత పట్టుకొని కేరళ రాష్ట్రంలోని కొచ్చికి వచ్చిన రాయలసీమ కూలీలు అంతులేని ఆవేదనతో ఇక్కడ భార్యా పిల్లలను సొంత గ్రామాల్లో వదిలేసి ఇక్కడ వాళ్ళు కూలీ చేస్తూ అప్పులు తీర్చుకోవడానికి నానా యాతన పడుతున్నారు. కొచ్చి నుంచి కెమెరామెన్ నారాయణతో కలిసి లక్ష్మీప్రసాద్, ఈటీవీ న్యూస్.